ఏపీలో ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్ల జోరు మామూలుగా లేదు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల కప్పదాట్లు ఊపు మీదున్నాయి. తాజాగా చిలుకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది అక్కడ. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా చాలా మంది సిట్టింగ్లను ఈసారి వైసీపీ అధినేత జగన్ పక్కన పెట్టేశారు. దాంతో టికెట్లు దక్కని చాలా మంది పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. తాజాగా చిలకలూరిపేటలో గత 10 రోజుల వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. మల్లెల రాజేష్ నాయుడు 2019 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనిని సమీకరణాల్లో భాగంగా గుంటూరు బదిలీ చేశారు వైసీపీ అధినేత. అయితే ఆమె స్థానంలో చిలకలూరిపేట ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ నాయుడును ఎంపిక చేశారు. అయితే అతడిని మారుస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి మరీ మల్లెల రాజేష్ మంత్రి విడుదల రజనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర రజనీ 6.5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ గుట్టు రట్టు చేశారు. ఇదే విషయంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్తే 3 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై విడుదల రజని విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్న మల్లెల రాజేష్ ప్రత్తిపాటి పుల్లారావును తట్టుకోలేడన్న కారణంగా వైసీపీ అధినేత తప్పించాలని భావించినట్లు తెలుస్తోంది. కొత్త వ్యక్తిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారని అంటున్నారు. ఇది తెలియడంతో మల్లెల రాజేష్ బయటకొచ్చారు. తనను ఆర్థికంగా దోచుకుని డబ్బులు లేవనే కారణంగా టికెట్ లేదంటున్నారని మండిపడ్డారు. కట్ చేస్తే 2 నెలలు కూడా కాకుండానే రజనీపై సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన రాజేష్ నాయుడిని ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. దాంతో ఆయన వైసీపీలోని ముఖ్య నాయకులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పుడు పుల్లారావుకు శిష్యుడిగా మల్లెల రాజేష్ ఉండేవారు. దాంతో పుల్లారావు ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీలో చేరిపోయారు. విడుదల రజనీపై గతంలోనూ అనేక వసూళ్ల ఆరోపణలు వచ్చాయి. సీటు మారాక కూడా అక్కడ పట్టు సాధించేందుకు రజనీ చేసిన ప్రయత్నాలపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేశారు. ఇక మల్లెల రాజేష్ ఆరోపణలపై స్పందించి రజనీపై చర్యలు తీసుకోవాల్సిన అధిష్టానం ఆయన్నే పక్కన పెట్టేయడం హాట్ టాపిక్ గా మారింది.